నిన్న బీచ్కి వెళ్ళి గవ్వలేరాను, ఇండోర్ ప్లాంట్స్లో వేస్తే బాగుంటుందని. తర్వాత ఇదేమనుకుంటున్నారు, వాటర్ ఫిల్టర్లో వచ్చేది ఇది. దారం సూదితో బంతిపూలు కుట్టడానికి బాగుంటుంది. ఇదేంటి, ఫ్లాస్క్ ఇరిగిపోయింది. ఫ్లవర్ వాష్ చేసాను, క్లీన్ చేయలేదు అనుకోండి. ఇది ఏంటనుకుంటున్నారు, కరెంట్ పోల్స్కి ఉండేది. ఇది కూడా ఫ్లవర్ వాష్లా చేశాను. ఎంతెందుకు చెప్తున్నానంటే, ఏ వస్తువు పైన దాన్ని ఇంకొక విధంగా ఎలా యూజ్ చేయాలా అనేది ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఈ ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ అయితే అసలు ఇడ్లీలే ఉడకవు. దీన్ని ఏం చేయాలా అని ఆలోచించాను. దుంపలు, టమాటాలు, గుడ్లు ఒకేసారి ఉడికించడానికి ఈ ప్లేట్స్ యూజ్ చేశాను. 3 కలిపి ఎలాగ ఉడికించలేము కనుక ఇలా ఉడికించేసాను. దుంపల కూర వండేటప్పుడు గ్రేవీ చిక్కగా ఉండటం కోసం నేనైతే ఇలా దుంపల్ని స్మాష్ చేస్తాను. అదే కట్ చేస్తే గ్రేవీ చిక్కబడదని ఎప్పుడు కూర వండినా దుంపల కూర చపాతీతో కానీ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలానే చేస్తాను. చూసారా, పనికిరాని వస్తువుల్ని ఎలా యూజ్ చేయొచ్చో.